హాయ్ అండి. లాస్ట్ వీడియోస్‌లో నేను స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే క్రీమ్ చీజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను కదా! ఈ వీడియోలో డెకరేషన్ ఎలా చేశానో చూపించేస్తాను. ఇంకా నేను ఇక్కడ స్క్వేర్ మోల్డ్‌లో బేక్ చేసుకున్నాను కదా! సో, ఇలా హార్ట్ షేప్ అనేది ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇంకా లేయర్స్‌గా డివైడ్ చేసేసుకున్నాను. ఇలా డివైడ్ చేసేసుకొని ఇంకా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇలాగా. ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే షుగర్ సిరప్ వేసేసి ఇలా క్రీమ్ అయితే పెట్టుకున్నాను. ఇంక మధ్యలో ఇంకేం పెట్టక్కర్లేదండి. ఇంక క్రష్‌లు గట్టా యాడ్ చేయక్కర్లేదు. ఇది రెడ్ వెల్వెట్ చీజ్ కేక్ అనమాట. సో, అందుకే ఇక్కడ క్రమ్ కోట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ తీసి అయితే ఇలాగ డెకరేషన్ అయితే ఫినిషింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఇంకా నాజిల్‌తో ఇలా చేసుకుంటే గనుక నీట్‌గా అనేది ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి. క్రీమ్ అయితే ఇలా పెట్టుకున్నట్లయితే. ఇంకా ఇక్కడ పైన క్రమ్స్ అనేవి మిక్సీ పట్టేసి ఇలా చేసుకున్నాను. ఇంకా బిస్కెట్ పైన ఇలా ఫ్లవర్ అనేది డెకరేట్ చేసుకున్నాను. లీఫ్ నాజిల్ యూజ్ చేసి. ఎలా ఉందో తప్పకుండా